ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55వ అధ్యాయం 22వ చరణం. దేవుని పిల్లలారా, నీ భారాన్ని మనుషుల మీద మోపుతున్నవేమో, ఎప్పటికైనా వారు ఆ భారాన్ని మోయలేక ఎప్పటికైనా నిన్ను సేదరించుకోవచ్చు, వారికి ఎప్పటికైనా ఇబ్బంది కలగవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడు అనంటే, నీ భారాన్ని నా మీద మోపు. అది కుటుంబ భారమైనా, అది ఏ భారమైనా దేవుని మీద మోపినప్పుడు ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ నీ హృదయంలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదూ. నీ భారాన్ని మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే తెలియచేస్తా ఉన్నాడు. కీర్తనకారుడి ద్వారా ఆయనే తెలియచేస్తా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీకు నీ భారాన్ని తొలగించి నీకు విశ్రాంతినిస్తాడు. నీ భారాన్ని తొలగించి నీకు నెమ్మదినిస్తాడు. నీకున్న భారమును తొలగించి, అది ఏ భారమైనా ఆ భారమును తొలగించి నా ప్రభు నీకు తృప్తినిస్తాడు. కాబట్టి నీ భారాన్ని దేవుని మీద మోపటానికి నువ్వు ఇష్టపడితే, నీ భారాన్ని దేవుని మీద వేయటానికి నువ్వు ఇష్టపడితే, నీవు మోస్తున్న ఆ భారం సులువైతుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది. అలాంటి ఆశీర్వాదం దేవుని దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి గమనించు, నీ భారం ఏ భారమైనా నా ప్రభు చేతికి అప్పగించు. ఆ భారాన్ని తొలగించగలడు, ఆ భారాన్ని ఆయన మోయగలడు. ఆయన అందుకే అంటున్నాడు, ఏ భారమైన ప్రయాసపడి భారం మోస్తున్న నా సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిచ్చేదను అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి నువ్వు ఏ భారంతో ఉన్నా, ప్రయాసతో నువ్వు మోస్తున్నా, ఆయన యొద్దకు రా. నీకు విశ్రాంతిని కలుగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు రావటానికి, నీ భారాన్ని దేవుని మీద మోపటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే నా ప్రభు నీ భారాన్ని మోయగలడు. ఆమేన్. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. ఆమేన్.